నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అన్న కల ఎవరికైతే ఉంటుందో ఆ కలని నెరవేరుస్తుంది శ్రీధర్ సీసీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అండ్ చాలా మంది కూడా శ్రీధర్ సీసీ అనగానే బ్యాంక్ జాబే అనుకుంటారు. కానీ కాకుండా ఎస్ఎస్సి, సిజిఎల్, దాంతోపాటు ఎన్టీపీసీ ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తుంది అని చెప్పొచ్చు. దాంట్లో పాటు ఇంకా ఎవరికైనా కూడా అంటే కోచింగ్ తీసుకుంటేనే మాకు జాబ్ వస్తుందా, తీసుకోకుండా కూడా జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా అనుకునే వాళ్ళకే ఈ వీడియో. సో మరి ఈ వీడియో మీకు క్లారిటీగా రావాలి అంటే కంప్లీట్గా ఎపిసోడ్ని మిస్ కాకుండా చూడండి. మనతో పాటు శ్రీధర్ సీసీ నుంచి శ్రీధర్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, చాలా మంది స్టూడెంట్స్కి అంటే ఇప్పుడు యూట్యూబ్లో చూసినా, గూగుల్లో చూసినా, ఎక్కడ దొరికినా మనకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉంది. మరి ఒక ఇన్స్టిట్యూషన్కి వచ్చి నేర్చుకుంటే జాబ్ వస్తుందా, లేదు ఇంట్లో కూర్చొని చదువుకున్నా కూడా జాబ్ వస్తుందా? అంటే బేసిక్గా కోచింగ్ అనేది అవసరం అంటారా జాబ్ రావడానికి? రైట్ అమ్మా. ఇది యాక్చువల్గా డిబేట్కి మంచి క్వశ్చన్ అమ్మా ఇది. ఎలా అంటే అందరూ కోచింగ్ అవసరమే అంటారు. బట్ నేనేమంటానంటే 30 సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్ నడిపిన అనుభవంతో చెప్తున్నాను, కోచింగ్ లేకుండా కూడా ఉద్యోగం తెచ్చుకోవచ్చు. అంటే డిఫరెన్స్ ఏంటి సార్? కోచింగ్తో ఉద్యోగం రావడానికి, కోచింగ్ లేకుండా రావడానికి ఓ చిన్న ఎగ్జాంపుల్ అమ్మా. మనకి పుట్టిన తర్వాత నడక అమ్మ నాన్న నేర్పారు, వదిలేశారు అనుకోండి, నడవగలుగుతామా లేదా? నడుస్తాం. ఆ? నడుస్తాం. ఏం జరుగుతుంది అక్కడ? కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం. ఏ రకమైన స్ట్రగుల్స్ అంటే కింద పడతాము, పడతాము, దెబ్బలు దెబ్బలు తగులుతాయి, తగులుతాయి. రక్తం వస్తుంది, లేదా ఇంకోటి ఏంటంటే లేట్ అవుతాము. ఎందుకనంటే మనకు ఒక సైంటిఫిక్ వే అనేది మనకు తెలియదు కాబట్టి. ట్రూ. అదే అమ్మ నాన్న నేర్పారు అనుకోండి, మీరు పడుతుంటే పట్టుకుంటారు, చేయందిస్తారు. ఎక్కడన్నా షార్ప్ ఎడ్జ్ ఉంటే మీ తల తగులుతుంది అనుకుంటే చేయడం పెడతారు. సపోర్ట్ ఉంటుంది. పూర్తి సపోర్ట్తో మనం ఏదన్నా తప్పు చేస్తుంటే ఇలా కాదు, ఇలా నడవాలి అని నేర్పుతారు. ఇది నీళ్లు, ఇది జారుతాము, ఇది ఇట్లా అనుకుంటూ నేర్పుతారు. సో కోచింగ్ సెంటర్ కూడా నడక నేర్పినటువంటి అమ్మా నాన్న ఏ విధంగా అయితే ఒక పుట్టిన పిల్లోడికి సాయపడతారో అదే విధంగా కోచింగ్ సెంటర్ కూడా ఉపయోగపడుతుందమ్మా. ఎలా ఉపయోగపడుతుంది అంటే, కోచింగ్ లేకుండా ఉద్యోగం గ్యారంటీగా తెచ్చుకోవచ్చు. మీరే ఫర్ ఎగ్జాంపుల్ కోచింగ్ లేకుండా ఉద్యోగం రావడానికి 2 సంవత్సరాలు పట్టింది అనుకోండి అమ్మా, అదే కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయితే మీకు సంవత్సరంలో ఉద్యోగం వస్తుంది. 4 ఏళ్ళు పట్టింది అనుకోండి మీకు కోచింగ్ లేకుండా యూట్యూబ్లో చదువుకొని, అక్కడ చదువుకొని, ఇక్కడ చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవడానికి, మా దగ్గరికి వస్తే సగం టైంలోనే వస్తుంది. కారణం ఏంటంటే మేమేదో అద్భుతాలు చేస్తామని అంటలేదమ్మా. మేము చేసేది ఏంటి అంటే, మీకు ఏ దారిలో మీరు నడవాలి అనే సలహాలు చెప్పి, ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే తొందరగా వస్తుంది అనే సలహాలతో మిమ్మల్ని నడిపించే వాళ్ళమే తప్పించి అద్భుతాలు మ్యాజిక్ చేసేసి ఏమీ లేనడుగు ఉద్యోగం తెప్పించేటటువంటి వాళ్ళం కాదమ్మా. అంటే ఇంకోటి ఏంటంటే అమ్మా, అంటే కోచింగ్ ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు లేవు కదండి, ప్రాబ్లమే అది. సో దానికి నేను సొల్యూషన్ చెప్పలేను. కానీ అంటే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే జాబ్ వచ్చింది కదా, ఒక సంవత్సరం లేట్ అయిందేమో అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు జాబ్ మీరు అన్నట్టుగా ఒక ఇన్స్టిట్యూషన్లో కనుక చేరితే మాకు సంవత్సరంలో వస్తుంది, చదవని వాళ్ళకి 2 సంవత్సరాలు పడుతుంది అంటారు. కానీ ఫైనల్గా మోటో జాబే కదా సార్. అలాంటప్పుడు మీరేం చెప్తారు సార్? చిన్న మ్యాథ్ చెప్తా అమ్మా. అంటే రెగ్యులర్గా క్లాసుల్లో చెప్తా ఉంటానని కదా, అది ఇవాళ మీకు కూడా చెప్తున్నాను. ఒక క్లర్క్ ఉద్యోగం ఇవాళ రావటానికి, ఒక సంవత్సరం తర్వాత రావటానికి డిఫరెన్స్. జస్ట్ మిమ్మల్ని నన్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాము. మీకు మన ఇద్దరం కలిసే చదువుకున్నాం అనుకుందాము, 25లో మీకు జాబ్ వచ్చింది, 2025లో. నేను లేజీగా ఉండటం వలన ఫర్ వేరియస్ రీజన్స్ నాకు 26లో క్లర్క్ జాబ్ వచ్చింది, మీకు క్లర్క్ జాబే వచ్చింది. అంటే మీకు 12 జీతాలు ఎక్కువ వస్తాయి, 12 శాలరీస్ ఎక్కువ వస్తాయి నాకన్నా. ఎందుకంటే మీరు 25లో జాయిన్ అయ్యారు, 26 నేను జాయిన్ అయ్యా, ఎగ్జాక్ట్ 1 year డిఫరెన్స్. అవును. 12 శాలరీస్. ఈ 12 శాలరీస్ ఏముందండి, 12 జీతాలే కదా, 12,50,000 అనుకుంటారు. కానీ ఫస్ట్ జీతం కాదమ్మా తేడా వచ్చేది, లాస్ట్ జీతం. అది యాక్చువల్గా అందరికీ అర్థం కాదు. మీకు 25లో వచ్చిన శాలరీ నాకు 26లో వస్తుంది, మీకు 26లో వచ్చింది నాకు 27లో వస్తుంది. నేను మిస్ అయ్యే జీతం ఏంటంటే ఆఖరి సంవత్సరం నాకు జీతం ఉంది చూడండి అమ్మా, అది నేను మిస్ అవుతా. ఆఖరి సంవత్సరం జీతం క్లర్క్గా చేరిన వాళ్ళకి 35-40 సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది అంటే ఓ 2.5-3 లక్షలు వస్తుందమ్మా. 2.5 లక్షలు ఇంటూ 12 నెలలు 30 lakhs అమ్మా. ఇది కాకుండా ఇంకో చిన్న క్యాల్కులేషన్ చెప్తా.
మీకు ఈ సంవత్సరం జాబ్ వచ్చింది, నాకు నెక్స్ట్ ఇయర్ వచ్చింది. బతకడానికి మీరు నేను ఒకే డబ్బు ఖర్చు పెడతాము. మీకు 10,000 అయితే నాకు 10,000 అవుతాయి. బతకడం కోసం ఇద్దరం ఖర్చు పెట్టేది ఒకటే. బట్ యూ ఎర్న్డ్ 50,000 మల్టిప్లైడ్ బై 12 అంటే 6 lakh రూపీస్ ఎక్స్ట్రా సంపాదించారు. వాటిల్లో నుంచి ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా మీరు పనిచేస్తున్న బ్యాంక్లోనే మీరు డిపాజిట్ చేశారనుకుందాం. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం ఎవ్రీ 6 years డబుల్ అవుతున్నాయి అమ్మా. మీకు 21, 22 సంవత్సరాలు అనుకుంటే, మీ సర్వీస్ 60 సంవత్సరాలు అనుకుంటే 38 years సర్వీస్ వస్తుందమ్మా ఒక మనిషికి. 38 yearsలో ఎన్ని 6లు ఉన్నాయి అంటే 6 సార్లు డబుల్ అవుతుందమ్మా. అంటే 2 power 6. 2 power 6 ఇన్ ద సెన్స్ 64 times. అంటే మీరు ఏమీ చేయకుండా ఈ మొట్టమొదటి సంవత్సరం జీతాన్ని బ్యాంక్లో వేస్తే మీ రిటైర్మెంట్ రోజున మీకు 4 కోట్లు వస్తాయి తల్లి. 4 crore rupees. అంటే ఆ 4 కోట్లు నాకు రావు కదమ్మా. యూజువల్గా అనుకునేది ఒక సంవత్సరమే. ఇప్పుడు నా దగ్గర కోచింగ్ చేరితే మీకు ఎంత ఖర్చు అవుద్ది? వాళ్ళు ఉన్న రేట్ ప్రకారం 25,000. ఈ 25,000 కాస్ట్ ఎంత అయిందో చూసారో లేదోనమ్మా. ఇదే ఆఫీసర్ జాబ్ అనుకోండి, యూ విల్ ఎర్న్ a lakh rupee per month. ఈ 12 లక్షలు అంటే డిపాజిట్ చేసేది 12 లక్షలు, 8 కోట్లు. కావాలండి ఇంకో మ్యాథ్ కూడా చెప్పుకోవచ్చు. బంగారం లెక్క చెప్పుకుందాం అమ్మా. ఆడపిల్లలు కాబట్టి ఈ అసలు టోటల్గా మీకు వచ్చిన డబ్బు మొత్తం బంగారమే కొన్నారనుకుందాము. పిఓ అయ్యారు, బంగారం కొన్నారు. ఇవాళ ఉన్న రేటు ప్రకారం 100 గ్రాముల బంగారం వస్తుంది మీ 12 లక్షలకి. ఈ 100 గ్రాముల బంగారం మార్కెట్ క్యాలిక్యులేషన్ ప్రకారం 15 కోట్లు అవుతుందమ్మా మీరు రిటైర్ అయ్యే రోజుకి. అంటే నేను ఇక్కడ కోచింగ్కి రమ్మని నేను అంటలేదు. వీళ్ళు అవకాశం ఉన్నంత వరకు ఇబ్బంది పడైనా సరే కోచింగ్ తీసుకుంటే ముందు ఉద్యోగం వస్తుందని చెప్తున్నాను నేను. అంటే ఒక ఎఫిషియెంట్ గైడ్తో నడిస్తే ఎలా ఉంటుంది, గైడ్ లేకుండా నడిస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకొని స్టెప్ తీసుకోవాలి. ఎస్, ప్రతి నిత్యము అనుభవజ్ఞులైనటువంటి స్టాఫ్ దగ్గరుండి అమ్మా నాన్న చూసేదానికన్నా ఇంకా ఎక్కువ జాగ్రత్తగా మిమ్మల్ని చూస్తూ నడిపిస్తూ ఉంటాము. సో ఆ నడిచే నడకలో మీకు ఉద్యోగం రావటం అడ్వాన్స్ అవుతుంది. అంతేగాని మేమేదో మా దగ్గర చేరినంత మాత్రాన 100% జాబ్ గ్యారంటీ ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదమ్మా. 100% జాబ్ గ్యారంటీ అనే మాట శ్రీధర్ సిసి ఇన్స్టిట్యూషన్లో ఎవరు మాట్లాడరు. మేము ఏం చేస్తామంటే, అంటే మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఎఫర్ట్లో మేము ఎంత క్లెయిమ్, మీకు 100% ఎఫర్ట్ అనుకుంటే మీది 90%, మాది 10% అనే చెప్తాము. ఎందుకనంటే మేము క్లాస్లో బోర్డు అంతమందికి పాఠం చెప్పాము, అందరికీ రాలేదు కదా ఉద్యోగాలు. నిజంగా నేను చెప్పడం మూలానే వచ్చుంటే గ్యారంటీగా అందరికీ వచ్చి ఉండాలి కదా. అందరికీ రాకుండా కొంతమందికి వస్తుందంటే ఎఫర్ట్, స్టూడెంట్ ఎఫర్ట్ అమ్మా, కష్టం అమ్మా. తిన్నారో తినలేదో పిల్లలు, పడుకున్నారో పడుకోలేదో. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే వర్షాకాలం మోకాళ్ళు నీళ్ళల్లో ఆడపిల్లలు మగపిల్లలు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎంత డెడికేషన్కి ఏ పరిస్థితుల్లో వెళ్ళి పాఠం చెప్పాలనిపిస్తుంది ఖచ్చితంగా. ఎస్ సార్, అది ఈ ఇన్స్టిట్యూషన్ చెప్పేటటువంటి విషయం అమ్మ. నా ఒక్కడిది కాదు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ అందరం కూడా మేము రెగ్యులర్గా మాట్లాడుకునే మాట ఇది. సూపర్ సార్. అండ్ చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది, అంటే కోచింగ్ తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి అని. ఇప్పుడు మీరు చెప్పే పాయింట్లో అంటే టైం మేనేజ్మెంట్, ఒక్కసారి టైం పోతే మనం ఎంత లాస్ అవుతున్నామా అన్నది ఒక పిక్చర్ అయితే నాకైతే క్లియర్గా వచ్చింది సార్. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఆ టైం అనేది ఎంత క్రూషియలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ ఇది చాలా రియలిస్టిక్గా ఉంది వీడియో. ఒక్కసారి కుదిరితే ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది సెండ్ చేయండి. దీంట్లో వాళ్ళు ఎంత నేర్చుకుంటారో వాళ్ళకే అర్థమవుతుంది. టైం మేనేజ్మెంట్ కావచ్చు, ఒక్కసారి మనం క్వాలిఫై అయ్యకపోతే మళ్ళీ మనం ఎలా స్టెప్స్ ఫాలో అవ్వాలో అన్నీ కూడా మాకు ఒక చిన్న వీడియోలో చెప్పేశారు సార్. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.